ఏంటంటే ఆమె ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు వెకేషన్స్కి వెళ్ళింది. ఇవాళ చాలా మంది అనసూయనే కాదండి, అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడాలి, ఈమె గురించి ఎందుకు మాట్లాడింది అనేది నా క్వశ్చన్. నీ క్వశ్చన్. నేనేం చెప్తున్నా, చాలా మంది శివాజీని అందరూ హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడితే ఎందుకు హీరోయిన్స్ రాలేదు, ఎందుకు అనసూయ వచ్చింది, అనసూయ ఎందుకు వచ్చింది, అనసూయ హీరోయిన్ అనుకొని అత్యుత్సాహం చూపించి వచ్చింది. నేనేదో రజాకార్ సినిమా నేను హీరోయిన్ అనుకున్నా, అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, అది సైడ్ క్యారెక్టరే. హీరోయిన్లు అంటే సాయి పల్లవి, లేకపోతే సమంత, ఇంకా చాలా మంది ఉన్నారు కదా హీరోయిన్ల పేరు, పెద్దగా నాకు అంత పెద్దగా తెలియదు. వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ అనుష్క ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నిండుగా పద్ధతిగా, అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని కూడా నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయిని కూడా నేను ఎందుకు అని నేను అడిగే క్వశ్చన్ నాకు రాజ్యాంగం ఇవ్వలేదు. ఆమె స్వేచ్ఛ ఆమెది. అయితే కొన్ని మోరల్స్ని మనం ఏం చేయాలి అంటే, నువ్వు వెకేషన్స్కి వెళ్ళావు, అది నీ ప్రైవేట్ లైఫ్. నువ్వు వెకేషన్స్కు ఊర్లో అందరిని తీసుకొని పోలే, నువ్వు ఫ్యామిలీతో పోయావు, నువ్వు నీ భర్తని కొంచెం మీరిద్దరు ఒక ప్రైవసీ లైఫ్కి వెళ్ళారు. అది ప్రైవసీగా ఉన్నప్పుడు మీరిద్దరూ ఏం చేసుకున్నా కూడా మనం ఎవరు అడగరు. మనం కొన్ని సెల్ఫీలు తీసుకుంటాము, మనం చేసుకునే వీడియోలు తీసుకుంటాము, అది అంతవరకు మనం మొబైల్లోనే మన దగ్గరే భద్రంగా ఉంటాయి. అప్పటి వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు శివ. ఇందులో ఉన్న మెసేజ్ని 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్. ప్రైవేట్గా పెట్టుకుంటే అసలు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరు అడగరు. పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక మనం జనాల మధ్యలకు, ఒక పులి జనం మధ్యకు వస్తుంది, దాన్ని ఏం చేస్తారు మీరు? దాన్ని ఆహ్వానిస్తారా, తరిమి కొడతారా? కొడతారు. ఇది కూడా ఈ కల్చర్ని మనం ఇష్టపడము. నీ భర్త ఇష్టపడ్డ కల్చర్ని మేము సమాజం ఇష్టపడదు. నీ భర్తని కాదు, ఎవరి భర్త వాళ్ళ భార్యకు హ్యాపీగా లైఫ్, నా భార్య అందంగా కనిపించాలని అనుకుంటాడు, అంతవరకే. అది ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తాము, నేను ఇక్కడ చేసిన ఎదవేషాలు మొత్తం నేను పబ్లిక్లో పెడతాను, నన్ను మీరు రిసీవ్ చేసుకోవాలి అనడానికి నువ్వెవరు?